నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నిన్న ఎపిసోడ్ నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? అది హోస్టింగ్ కాదు, బ్లాస్టింగ్ అంటారా? అసలు మరణం మాసు మరణం తప్పు తరుణం అతని పేరే ఆ రేంజ్లో ఉంది. కానీ మన రివ్యూ ఎట్లున్నది? నాగార్జున సార్ అన్నట్టే ఉన్నది కదా, తుత్తు అని. దానికి కారణం ఏంటంటే లిటరల్లీ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్లో ఒక ఆయన ఇచ్చిన ఇంత పొడుగు సజెషన్, ఇంత పొడుగు పెట్టిండే పాయింట్ నెంబర్ 1 2 3 4 అని పెట్టి మొత్తం అసలు అంటే అన్నా నువ్వు చేస్తున్న మిస్టేక్స్ ఇవి అసలు రెగ్యులర్గా కామెడీ ఎక్కువ అయిపోతుంది, దానివల్లనే అది అవుతుంది ఇది అవుతుంది అన్నీ పెట్టాడు. ఓకే రైట్, నాగార్జున సార్ మిమిక్రీ కూడా రెగ్యులర్ అయిపోతుంది కాబట్టి నువ్వు నాగార్జున సార్ వాయిస్ లేకుండా చేయాలి, అదేం పెట్టిను తప్పుగా అనుకోదు, సారీ ఎవరిని కూడా పెట్టేసరికి ఓకే యాక్సెప్టెడ్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాగార్జున సార్ వాయిస్ లేకుండానే చేద్దాం, మిమిక్రీ లేకుండానే చేద్దాం, ఇమిటేట్ చేయకుండానే చేద్దాం, కామెడీ లేకుండానే కొంచెం చేద్దాం అని చెప్పి చేసిన. ఏమైంది? ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అన్నట్టు అయిపోయింది. దయచేసి కోరుని దెబ్బతీసి సజెషన్స్ ఇవ్వకండి. మీరు ఇచ్చిన పాటించడం నా బుద్ధి తక్కువ, కానీ అంటే ఒక్కొక్కటిది ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ని పాటించద్దు, స్టైల్ని ఫాలో కావద్దు, నువ్వు అట్లా చెయ్యొద్దు, రొటీన్ అయిపోయింది రొట్ట అయిపోయింది అంటే బిగ్ బాస్ కూడా రొటీనే, అక్కడ కంటెస్టెంట్లను బట్టే మనం కంటెంట్ మారుతూ ఉంటుంది అంతే. నా తప్పులే, నువ్వు సజెషన్ ఇవ్వడం నువ్వు ఓకే, అది పాటించడం నా తప్పు కదయ్యా. సరే సీరియస్గా తీసుకోకూడదు ఇక నుంచి. మన రాని ఆపే ఉద్దేశం ఎవరికి ఉన్నా, అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా దురుద్దేశంతో చెప్పినా అది ఆగది, ఆపద్దు. అండ్ ఇంకోటి, ఎవరైనా నాగార్జున సార్ వాయిస్ చేస్తున్నప్పుడు ఇరిటేట్ అయితే కనుక దయచేసి ఆ టైంలో సౌండ్ తగ్గించుకోండి, లేదంటే ఆపేయండి, లేదంటే ఆ వీడియో చూడకండి. కానీ మిగతా సరే పోలే. ఇప్పుడు హోస్ట్ నాగార్జున ఉన్నప్పుడు నాగార్జున సార్ వాయిస్ చేయొద్దంటే ఇదే వచ్చిన టాలెంట్ చేద్దా, వేరేటోళ్ళకి రాదు, నాకు వచ్చిన ఏదో కొంచెమో గించమో వచ్చి ఇమిటేట్ చేయడం చేస్తున్నా కదా. మన కామెడీ వద్దే బిగ్ బాస్ రివ్యూస్లో, సీరియస్ కావాలి, కొట్టుకొని సావాలి, అది మన ఇంట్లో పంచేదాకా ఫీల్ కావాలి. ఓకే రైట్. సరే నాగార్జున గారి గురించి మాట్లాడదాం. అద్భుతంగా హోస్టింగ్ చేశారు, పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హిల్లేరియస్గా పోతుంది చూడురి. అసలు పంచల మీద పంచల వర్షం ప్రతి దగ్గర తెలుసా, ప్రతి డైలాగ్ టు డైలాగ్ ఒక్కసారి కూడా తడబాటు లేకుండా, ఒక్కసారి కూడా అంటే ఆ ప్రాస తగ్గకుండా, పంచు తగ్గకుండా, టైమింగ్ తగ్గకుండా ఏమన్నా చేసిందో హోస్టింగ్ అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన కరెక్షన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే సురుకులు అన్నీ ఇచ్చిండు. అయినా కానీ అక్కడ ఇద్దరు మాత్రం అసలు మారలే, ఇద్దరు కాదు ముగ్గురు మారలే, కళ్యాణ్ కూడా కలపచ్చిందా అసలు ఇంటలేరయ్యా. ఆ మొహాలు ఎట్లా పెట్టుకున్నారు సీరియస్గా అంటే, అక్కడ ఆయన హోస్టు నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు 4 పిల్లర్స్, ఇప్పుడు లివింగ్ లెజెండ్స్. అట్లా నాగార్జున గారు ఉన్నారు ఇండస్ట్రీకి తోపు అని తోపు. అక్కినేని ఫ్యామిలీ 101 జయంతి సందర్భంగా ఆ డ్యాన్స్ చేసిన తర్వాత కూడా ఆయన వచ్చి అక్కడ నిల్చున్న తర్వాత ఆయన ముందు అంటే అంత క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ వచ్చి నిల్చుని ఆయన చెప్పుతుంటే సజెషన్స్ మధ్య మాట్లాడాలి, టింగు లేవడం, నిల్చోవడం, మాట్లాడడం, కౌంటర్లు వేయడం. హైలైట్ ఏంటంటే కౌంటర్లు వేయడం. నేను చెప్పింది నేను అనగానే కౌంటర్ వేయడం. పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా సార్ అంటాను శ్రీజ ఒకసారి. చూసారా మొహం ఇట్లా సీరియస్గా పెట్టుకోను. ఎందుకంత అంటే ఎవరమ్మా నువ్వు? ఈ మూమెంట్ అయినా అమ్మ బయటికి వెళ్ళమ్మా అంటే వెళ్ళిపోవడం అంతే, ఏం లేదు. నాకు సార్ వద్దు అని ఉంచుతారా? ఒక మాట ఉంచుతారా? ఎండమాల్ చైన్ ఇండియా దిగొచ్చినా ఉండదు. ఏంటంత తప్పని చెప్పి చూపించి వీడియో వేసి మళ్ళేసి ఎందుకంత వయ్యమ్మా వై? అసలు రైట్ చేసిన వాళ్ళని రాంగ్ అని నాగార్జున గారు చెప్పినప్పుడే వాదించారు అవతలోడు, ఎందుకంటే నాకు సార్ అవతల ఉంది అని, లేదంటే బిగ్ బాస్ ఎంత ఉందని. కానీ మనం ఏంది, తప్పు చేసి కూడా, మనది తప్పని తెలిసి కూడా మన సైడే వాదించుకుంటూ కళ్ళు కాకులెత్తిపోయాయా అన్నట్టుగా బిహేవ్ చేయడం ఎందుకు? సరే ఓపెనింగ్ నాగార్జున గారు వచ్చి సుమన్ ఇట్స్ హ్యాపెనింగ్ సూపర్ సుమన్ అని చెప్పిండు. ఎందుకు సుమన్ అన్నకున్న క్రేజ్ అసలు బయట అసలు సుమన్ అన్న మాసు. అక్కడ స్టేజ్ మీద నాగార్జున గారు మాస్ అయితే బయట సుమన్ అన్న మాసు మామూలు నడుస్తలే. టైమింగ్ రాత మంచిగుంది, టైమింగ్ మంచిగుంది, గాచారం మంచిగుంది అని చెప్తా. ఎందుకంటే ఈ టైంలో సుమన్ శెట్టి అన్న ట్యాగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. సుమన్ శెట్టి అన్న పేరు మీద వీడియో చేస్తే విపరీతంగా అవుతుంది. అసలు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే 2 లక్షల 3 లక్షల దగ్గర ఉంది. అట్లా ఎంత ఈజీగా పోతున్నాయి అంటే సుమనన్న పేరు మీద వాడితే, సుమనన్న తుమ్మితే సుమనన్నకు జలుబైందిరా అని పెట్టి వీడియో చేసినా సరిపోతుంది. అది సుమనన్నకి గాచార బలం. ఇదే టైంలో ఆయన ట్యాగ్ అంత పాపులర్ అవ్వడం, ఆయన వీడియోస్ ఏది చేసినా పోతున్నాయి. సుమనన్న జస్ట్ స్ప్రే కొట్టుకుంటే స్టార్ట్ అయింది అయ్యాయి, స్ప్రే ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో రూమ్ అంతా ఆ టైప్లో స్ప్రెడ్ అయింది సుమనన్నది ఆ వీడియో నుంచి మొదలు పెడితే ప్రతి వీడియో ఏమైనా చేయండి సుమనన్న
సుమన్ జస్ట్ ఇట్లా కాలు ఇట్లా ఆడిస్తూ ఉంటాడు. ఒకసారి అయితే జస్ట్ ఇట్లా కాలు ఆడిస్తూ ఉంటాడు. అద్దిరా మాసురా అని పెట్టిర్రు. ఒరే అక్కడ మాసేది. సుమన్ ఊరికే పడుకుంటాడు, ఇట్లా పడుకుంటాడు, పడుకొని ఇట్లా ఇట్లా కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు. కేకరా తోపురా తురుమురా అని పెట్టిర్రు. ఇదిరా కింగ్ రా అని పెట్టిరు. కాదు కింగ్ అని పెట్టిరు. కింగ్ సైడ్ మీద కింగ్ అని పెట్టిరు. చెయ్యండి రా మరి అతి చేయకండి. నా ఫీలింగ్ వచ్చింది అప్పుడు. నేను పెట్టినా డే ఏందిరా అని పెట్టినా. ఆ టైంలో సుమన్ అన్నకి టైం నడుస్తుంది, సూపర్ టైం నడుస్తుంది. అందుకే నాగార్జున సార్ సుమన్ అన్నతోటే స్టార్ట్ చేసిండు గాచార బలం. ఇంకోటి రేపు ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు సుమన్ అన్నను సేవ్ చేయడంతో ఎపిసోడ్ కంటిన్యూ అవబోతుంది. రైట్, నెక్స్ట్ ఎంబటే ఇంకా ల్యాగ్ చేయకుండా, నేను చేసినట్టుగా ల్యాగ్ చేయకుండా చాలా సింపుల్గా సూటిగా సుత్తి లేకుండా డిమాండ్ పవన్ క్యాప్టెన్సీకి అర్హుడేనా, కరెక్టేనా చెప్పండి అన్నాడు. అనగానే అక్కడ మనిషి లేచి సార్ తప్పు సార్, స్ట్రాంగ్గా ఉండాలి సార్ డెసిషన్ తీసుకోవడం, మానిటర్స్ని మార్చట్లేదు సార్ అంటాడు. అనగానే నేను అన్నది అది కాదయ్యా, మానిటర్స్ గురించి నువ్వు కూర్చో, నువ్వు సైలెంట్ కూడా. ఎవరైనా చెప్తారా అంటే టక్కన సంజన సార్ ఇది వంట చేసేటప్పుడు సార్ ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనకు ఆల్రెడీ గురువారం నుంచి సోమవారం నుంచి గురువారం వరకు అయిపోయింది, శుక్రవారం చూడండి అన్నప్పుడు అందులో వంట డిస్కషన్ ఉంది కదా. సో ఆ వంట డిస్కషన్ గురించి చెప్తుంది అన్నట్టు. సరే నాకు వంట చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది సార్, అదైతుంది ఇదైతుంది అన్నాడు. ఆగమ్మ నువ్వు ఒక దాని వంట గురించి అంట. నేను అడిగింది అది కాదు, నేను అడిగింది మీకు ఎవరికి అర్థం కాలేదు, అతను క్యాప్టెన్ అయిన విధానం కరెక్టేనా అని అనగానే అక్కడ సంజననే మళ్ళీ అంది ఈ డిజర్వ్ టు బీ క్యాప్టెన్ అని అడిగితే అక్కడ ఎస్ సార్ అది మ్యాటర్ ఏంటంటే సార్ ఆయన అయిన పద్ధతి అయితే బర్నీ గారిది మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్. మాకు బర్నీ గారి టాపిక్లో కొంచెం ఫేర్గా జరిగినట్టుగా అనిపించలేదు, కాంపిటీషన్ అనవసరంగా ఆయన అవుట్ చేసినట్టుగా అనిపించింది. అంటే అసలు బర్నీ గారికే ప్రాబ్లం లేదు, మరి నీకెందుకమ్మా అన్నాడు. ఎమ్మటి యేసుడు డైరెక్ట్గా కౌంటర్సే, అసలు బర్నీ గారికే ప్రాబ్లం లేదు నీకేం ప్రాబ్లం అని అంటే సార్ అది మేమందరం కలిసే సార్ డిమాండ్ పవర్ని అలాగే మనీష్ని కూడా సెలెక్ట్ చేసింది, కాబట్టి అది ఫేర్గా జరిగితే బాగుండని అనిపించింది, ఫేర్గా జరగలేదేమో అని అనిపించింది సార్, అందుకే అంటున్నా. అంటే ఓకే అమ్మా వరుణి నువ్వు ఇప్పటికైనా మాట్లాడతావా, నీకు అనిపించిందా ఫేర్గా జరిగిందా లేదంటే సార్ అది చెప్పిండే అన్న చూడు మరీ ఇంత మంచితనం పనికిరాదు, ఇలాంటి మంచితనంతో ఉన్నోళ్ళు చాలామంది ఎలిమినేట్ అయ్యారు చాలా సీజన్లలో. ఏమంటాడు ఇంగ్లీష్ మీడియం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడన్న అన్నేమంటాడు యా సార్ బీబీ సెడ్ యాక్చువల్లీ నో సార్ యాక్చువల్లీ బిగ్ బాస్ సెడ్ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎంపైర్ డెసిషన్ ఐ విల్ రెస్పెక్ట్ ద ఎంపైర్ డెసిషన్ అది ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఆగవయ్యా నువ్వు ఒకడివి, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు ఇంగ్లీష్లో మాట్లాడదు, నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ ఆగా. ఓకే నువ్వు చెప్పింది 200% 300% కరెక్టే, కానీ తప్పు జరిగితే ప్రశ్నించడం నీ హక్కు, వై అని ప్రశ్నించాలి అని చెప్పి నాగార్జున సార్ మంచిగా అందరికీ చెప్పిన ప్రతి ఒక్కరికి సజెషన్స్. సంచాలక డెసిషన్ ఫైనల్ అయినా కానీ నీకు తప్పు జరిగితే నువ్వు అడగాలి అని అంటే సార్ నేనున్న సిచ్యువేషన్ నేనున్న సిచ్యువేషన్లో అప్పుడే సార్ నేను జస్ట్ ఇలా టెనెంట్ నుండి అలా ఓనర్ అయ్యాను సార్, అక్కడ పోగానే నేను ఇంకా టెనెంట్స్గా సపోర్ట్ చేస్తున్నాను అన్నారు సార్. నాకేమనిపించింది అంటే బర్నన్నా నువ్వు టెనెంట్ అయింది పోయిన వారం అన్నా, నువ్వు ఓనర్ అయింది పోయిన వారం అన్నా, సండే రోజు అది సాటర్డే షూటింగ్ అయింది, సండే మండే ట్యూస్డే వెన్స్డే క్యాప్టెన్సీ టాస్క్ అయింది మొన్న వారం అయిందన్న, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నువ్వేంది అంటే వాళ్ళు అక్కడ అందరూ అంటున్నారు సార్. అనేసరికి మాట మధ్యలో కూడా వాళ్ళు కామెంట్స్ పాస్ చేస్తున్నారు, ఓనర్ వర్సెస్ టెనెంట్ కాదు ఇది కామన్స్ వర్సెస్ సెలబ్రిటీ, కామన్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నారు సార్. అంటే నాకు కొంచెం అది అనిపించింది అనగా నాగార్జున గారు నువ్వు ఆట ఆడేటప్పుడు ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, వాళ్ళ కామెంట్స్ మీద సార్ అది కామెంట్స్ మీద చేయను సార్, నేను చాలా క్లారిటీగా ఆడాను సార్, నేను ఎక్కడ కూడా ఇలా కామెంట్స్ మీద చేసాను కాదు ఆలోచించలేదు సార్, నేను ఆడాను సార్ అని నేను చెప్పడానికి ట్రై చెప్తుంటే అసలు ఎందుకు స్టాప్ అన్నారో నీకు అర్థమైందా? అర్థం కాలే ఎవరికి ఎందుకన్నది ఏం లేదు. అక్కడ మధ్యలో డిమాండ్ పవన్ ఉన్నాడు, ఇటు నుంచి వెళ్ళి ఈ మనీలో అటు నుంచి బర్నాన్ని అటాక్ చేస్తారేమో అని నా రాజుకి ఏమైనా అవ్వచ్చు అని చెప్పి బాధపడ్డది రాణి అంతే. ఇక్కడ అన్నాడు నాగార్జున సార్ అడిగావా? అడగలేదు సార్. ఎందుకు అడగలేదు? నీ క్యారెక్టర్లో నీ కోసం నువ్వు నిలబడే ఆ గుణం లేదా తత్వం లేదా అని అడిగిన. అబ్బా ఏమన్నా నా సురుకు పెట్టుడు అంటే ఇది సురుకు పెట్టుడు కాదు, మామూలు కాదు. ఇట్లా ఏంటంటే అప్పాల కర్ర ఉంటుంది, అప్పాల పుల్ల ఇంత పొడుగు ఉంటుంది కదా, మనం గారెలు చేసేటప్పుడు సగ్నాలు చేసేటప్పుడు ఆ పుల్లని కాల్చినప్పుడు ఎర్రగైతే చూడు, అసొంటిది పట్టుకొని వచ్చి నాగార్జున సరిగాలి పెట్టుడే నిజంగా చెప్తాను. బర్ణన్నకి నీ క్యారెక్టర్లో నీ కోసం నువ్వు నిలబడే తత్వం లేదా?
నీకు దమ్ము లేదా అన్నట్టు అడిగింది కదా, నీకేం లేదా అనగానే సార్ అది ఎలాగో మీరు వీకెండ్ మీరు వచ్చాక మాట్లాడతారు కదా, వీకెండ్ నేను వచ్చేదాకా ఎందుకయ్యా, ఎప్పటికప్పుడు నువ్వు మాట్లాడుకోవాలి. నిజం చెప్తున్నా, వీకెండ్ వచ్చేదాకా ఏంది, వీకెండ్లో నాగార్జున సార్ అన్ని టాపిక్స్ కవర్ చేసి అన్నీ చేసేంత టైం ఉంటుందా, ఉండేది 1.5 ఎపిసోడ్, కానీ అక్కడ 3 గంటలు జరుగుతుంది అనుకుంటా షూటింగ్, అయినా కానీ అన్ని టెలికాస్ట్ అయితే ఇలా అర్థం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అడగాలి. అసలు నాకు బర్ణన్న విషయంలో నేను ముందే చెప్పిన, బర్ణన్న అడగలేదు, బర్ణన్న అడుగుతారు నాగార్జున సార్ని చెప్పిన, నాకు సార్కి అడగడానికి ఏమున్నాయనే క్వశ్చన్ పేపర్లో మొత్తం క్లియర్ కట్గా ఇదంతా ఉంటుంది. అఫ్కోర్స్ సార్ దాని ఎఫెక్ట్ వల్ల కూడా మనం గెస్ చేయడం వల్ల ఇవే అడిగింది కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి మనం సల్లవాడి చెప్పుండొచ్చులే రివ్యూ గారి. నెక్స్ట్ ఇక ఫేర్గా జరిగిందా లేదనేది వీడియో చూపించిండు. వీడియో చూపించిన తర్వాత ఏమైంది అంటే, సార్ ఇక్కడ ఒక్కొక్కరు ఒకటి చెప్తారయ్యా, ఇక టీషర్ట్ ఎత్తకూడదు, తొయ్యకూడదు. ఇక్కడ ఏంటంటే వీడియోలో 3 పాయింట్లు చూపించారయ్యా మనకి, మర్చిపోయినా, మనం పెట్టిన వీడియో యాజ్ టీజ్గా పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వీడియోలే కదా మనం పెట్టుకుంది, వాళ్ళు ఏం చేశారంటే అడిషనల్గా యాడ్ చేశారు కొన్ని, ఏది టీషర్ట్ లేపకూడదు అని డిమాండ్ పవన్ టీషర్ట్ని ఇమాన్యుల్ లేపుతున్నప్పుడు, సారీ ఇమాన్యుల్ టీషర్ట్ని డిమాండ్ పవన్ లేపుతున్నప్పుడు చూపించారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ టీషర్ట్ లేపి పూస్తూ ఉంటాడు ఇమాన్యుల్, అది చూపిస్తూ స్టాప్ అన్నప్పుడు డిమాండ్ పవనే పూస్తూ ఉంటాడు ఇంకా స్టాప్ అన్నప్పుడు, ఆ తర్వాత బర్నన్ వచ్చి పూస్తాడు, అదంతా చూపించి ఆ తర్వాత కూడా డిమాండ్ పవన్ లాస్ట్లో పోయేటప్పుడు పూసెళ్ళిండు. ఇక్కడ ముందున్న ప్రియాకి కావచ్చు, శ్రీజాకి కావచ్చు, అన్నీ కూడా స్టాప్ అన్నప్పుడు డిమాండ్ పవన్ పూస్తున్నది కనబడుతుంది, రీతుకి కనబడుతుంది, కానీ అక్కడిది కాదు. ఆ తర్వాత బర్నన్నది రాంగ్ అన్నది, ఆయన బర్నన్నది రాంగ్ అన్న తర్వాత డిమాండ్ పవన్ పూసిండు, ఇవన్నీ కళ్ళగట్టినట్టుగా చూపించిండు. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా డిమాండ్ పవన్ ఇమాన్యుల్ని తోస్తాడు, బయటకి తోస్తుంటే తొయ్యడం కరెక్ట్ కాదు అని అరుస్తుంటే తొయ్యడం ఉంది అని మీరే చెప్పారు, టెనెంట్సే చెప్పారు తొయ్యడం ఉందని అని అంటది. ఇవన్నీ చూపించేసిండు, ప్రూఫ్లు చూపించింది, మొహం ఎలగేసింది రీతు. ఇక ఇక్కడ కళ్యాణ్ అంటాడు, సార్ ఇద్దరు రాశారు ఓకే, కొంత అన్ఫేర్ అయితే జరిగింది అని అంటాడు. ఇక తనుజ సంజన చెప్తుంటే మరి మీరు ఎందుకు ఇనలే, తనుజ సంజన చెప్పింది కదా మీరు ఎందుకు ఇనలేదు నాగార్జున గారు అడిగి, నేను బర్ణి నుండి సార్ బర్ణి అన్న ఎప్పుడైనా కాదు నాగార్జున గారు బర్ణి అన్నని ఎప్పుడైనా అడుగుతావా సార్, సంచలకు కన్ఫ్యూజ్ అయినట్టుంటారు, షో నువ్వు అడుగుతావా ఇలా మంచోడిగానే మిగిలిపోతావా, లాస్ట్లో ఒకటి ఇచ్చిండు, మంచోడిగా మిగిలిపోతా అంటే కష్టం, నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అడగాలి, ఇట్నే మంచోడిగా మిగిలిపోతా అని సైలెంట్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఫర్దర్గా ఎలిమినేషన్కే ఉంటాడు. ప్రియా ఇక ఇక్కడ నుంచి ఒక్కొక్కరు మాట్లాడతారు. అయ్యా ప్రియా అంటది, ఏంటి చెప్పమ్మా ప్రియా అని, పూస్తుండగా వీడియోలో సార్ మాకు అదే క్లారిటీ ఉంది సార్, ఈ వీడియో చూసినా కానీ క్లారిటీ ఉంది సార్, పూస్తుండగా స్టాప్ అన్నది వర్ణన పూసిండు సార్, కానీ డిమాండ్ పూసిండు అది మాకు కనవలేదు సార్ అంటది. అంటే వీళ్ళకి వీడియో వేసి చూపించినా కానీ వీళ్ళు ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్ అనుకుంటారు అబ్బా, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కళ్యాణ్ 2 చేతులతో పట్టుకుంది, ఎక్కువసేపు పట్టుకున్నాడు, అందుకే నేను ఆ రోజు స్క్రీన్ షాట్ చేసి ఇది మిస్టేక్ జరిగింది అని చెప్పి నేను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టినా, చూసి గుర్తుందా మీకు, మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కళ్యాణ్ 2 చేతులతో పట్టుకుంది, ఎక్కువసేపు పట్టుకున్నాడు అనే విషయాన్ని నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టిన ఆ టాస్క్ చూస్తున్నప్పుడే లైవ్లోనే, మీకు గుర్తుంటే అట్లా జరిగింది కదా. సో అక్కడ కూడా వీళ్ళు ప్రతి దగ్గర ఏంటంటే నాకు ప్రియా చూడు 2 వర్షన్స్ చూపించింది, ఒకసారేమో వీడియో చూపించగానే కళ్యాణ్ పాయింట్ చెప్తున్నా, వీడియో చూపించగానే ఇది అన్ఫేర్ సార్, నేను రీజన్స్ చెప్పుకోవాలనుకోవట్లేదు, నేనైతే అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నా, అది రాంగే అని చెప్పి కూర్చుంటుంది. మళ్ళీ తర్వాత వీడియో వేసి చూపించి మళ్ళీ కళ్యాణ్ ఫైట్ చేస్తుంటే అందరూ ఫైట్ చేస్తారు కదా, ఇప్పుడు శ్రీజ బలం రాగానే ప్రియ ఎగిరినట్టే ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ వీళ్ళంతా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎంగులేసి సార్ అప్పుడు నాకు అది అన్ఫేర్ అనిపించింది సార్, కానీ ఇప్పుడు చూస్తే ఫేరే అనిపిస్తుంది సార్ అంటుంది. ఒక మాట మీద ఉండవా, ఒక స్టాండ్ మీద ఉండవా, ఏంటిది ఇది అనిపించింది. ఇక్కడ ప్రియా అంటది, సరే ఈ టాపిక్ మాట్లాడుకుందాం. ప్రియా అంటది, మాకు కనబడలేదు సార్, స్టాప్ అన్నప్పుడు మాకు బర్ణి గారు పూస్తుంది అనేది కనబడదు సార్, ఈ వీడియోలో క్లారిటీ ఉంది కానీ డిమాండ్ పవన్ది కనబడలేదు, రీతుకు కూడా కనబడకపోవచ్చు అని అంటది. రీతుకి కనబడే ఉండాలి అని అంటారు. శ్రీజ అంటే తర్వాత లేచి రీతుకు కూడా కనబడకపోయింది వచ్చేమో, డిమాండ్ పూసింది మాకు కూడా కనిపించలేదు, అటునుంచే చూస్తే కనిపించింది, ఎందుకు ఎటునుంచే చూస్తే కనిపించింది, ఇటున్నారు అబ్బా, ఇటున్నారు ఇటేమో వీళ్ళు ఎవరు తనుజ సంజన వీళ్ళు ఉంటే, ఇటేమో శ్రీజ ప్రియ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ జరిగింది ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు పూసింది కదా, వీళ్ళకే క్లారిటీ కనబడాలి, ఎంత దారుణం అంటే మనోడు కాబట్టి మన మిస్టేక్లు కనబడాయి అంతే. వీడియో చూపించినా కానీ ఫస్ట్ ఎత్తుకోవడం పూస్తుండగా స్టాప్ అనేది సార్, అప్పుడు బర్ణన్న పూసేది అయితే మాకు క్లారిటీ ఉంది అని ఎత్తుకుంది, రీతుకి కనబడు. సరే ఆ తర్వాత మనీష్ నాకు భలే నచ్చింది అయ్యా. ఇక్కడ హానెస్ట్గా నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా సార్, స్టార్టింగ్ ఈమె డిమాండ్ పవన్కి కొంత సపోర్టెడ్గా ఉంది, అండ్ టాస్క్ మధ్యలోనే ఈ డిమాండ్ పవన్కి సపోర్టెడ్గా ఉంది. సో అప్పుడే అంటే మనం ఒకరిని
సపోర్ట్ చేస్తున్నప్పుడు అతను మిస్టేక్లు కనబడే కదా సార్, ఆపోజిషన్ వాళ్ళనే మనం మిస్టేక్స్ ఎత్తుకుతూ ఉంటాం. సో అలా జరిగింది. నాకైతే కొంత ఫేవరెటిజం చూపించిందని అయితే అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డీమాన్ పవన్కి సపోర్ట్ చేస్తూ ఉండిపోయింది సార్. ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మిస్టేక్స్ తెలియదు, ఆపోజిషన్ వాళ్ళ మిస్టేక్స్ని ఎత్తుకుతాం కదా సార్ అని చెప్పింది. అన్న గిట్లనే మాట్లాడి మంచిగా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉంటే ఎంత బాగుండని ఈరోజు ఎలిమినేట్ కాకపోయేటోడివి. అండ్ ఇంకోటి, శ్రీజాని అసలు మనీష్ పాయింట్ వచ్చినప్పుడు నాగార్జున గారు అడుగుతాడు, శ్రీజాకి ప్రియాకి నీకు మంచి స్ట్రాంగ్ రీజన్ వస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదంటే సొల్లు రీజన్స్ చెప్తాడు ఇక్కడ కూడా. ప్రియా ఇంటది అన్న హోప్ ఉండే శ్రీజ కావాలని ప్రొవోక్ చేస్తే నువ్వు ఏడిపిస్తుంటే నువ్వు ఏడిచి బాధపడ్డాడు, నువ్వు నామినేట్ చేయవా? ఆ రోజు ప్రియాని శ్రీజని నామినేట్ చేస్తుంటే ఈరోజు హ్యాపీగా దర్జాగా హౌస్లో ఉండేటోడివి విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్తో. భరణన్నకి ఇంకా ఎవరికి రీతు మీద నాకు స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఏంది కోడిగుడ్లో రీజన్స్. రైట్. తర్వాత నెక్స్ట్ సంజన తనుజ, నాగార్జున గారు అంటారు అటు సంజన తనుజ అవతలి వాళ్ళు అంతగా అరుస్తుంటే వాళ్ళ మాట నువ్వు పట్టించుకోవేంటి రీతు, ఎందుకు వినపడలేదా అని అంటారు. తర్వాత ఇక నాగార్జున గారు, డిమాన్ పవన్ నీకు తెలియాలి కదా, మరి నీవు ఆడుతున్న ఆట నీకు తెలియాలి సార్ అంటే టీషర్ట్ ఎత్తడం గురించి అంటున్నారేమో అనుకున్నాను సార్. ఆ టీషర్ట్ ఎత్తడం గురించి అనుకున్నాను సార్, నేను అనుకోలేదు సార్, నేను ఇలా పూస్తూ ఉన్నాను సార్, అలా పూస్తూనే ఉన్నాను సార్, కానీ నాకు తెలియలేదు సార్ అంటే నీకు వినబడ్డదా స్టాప్ అనేది అని అంటారు. అవును సార్ వినబడ్డది. ఓహో నీకు వినబడ్డది కానీ నీ చేతులకు వినబడలేదు అంటాడు. యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ కట్టాడు పాడితే నాకు, నీకు వినబడింది కానీ నీ చేతులకు వినబడలేదు అన్నమాట అంటాడు. నీ చేతులు చేస్తూనే ఉన్నాయి పని, ఇంక వినబడలేదు నీ చేతులకి అని అంటే సార్ అది తప్పు జరిగిపోయింది అన్నట్టుగా అంటాడు. సార్ నేను అనుకోలేదు సార్, నాకు ఇప్పుడు వీడియో చూస్తే నాకు అర్థమైంది, లేదంటే అర్థం కాలేదు, కానీ నేనైతే రాశాను సార్ అంటే. మరి నువ్వు రాసావంటే భరణి ఎలిమినేట్ అయ్యాడు, నువ్వు ఎలిమినేట్ కాలేదు, అది ఫెయిర్ అంటావంటే సార్ అది ఖచ్చితంగా అన్ఫేర్ సార్ అంటే. భరణి ప్రశ్నించడం నేర్చుకో, భరణి అడగడు ప్రశ్నించడు. డిమాన్ పవన్ నువ్వు డిమాన్వి కాబట్టి నీ తప్పులు నీకు కనబడవు, నువ్వు డీమాన్వి కాబట్టి నీ తప్పులు నీకు కనబడవు. డీమాన్ అంటే ఏంటో మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో. నేను ఏదో సోది కవరింగ్ చాలా చక్కటి కవర్ డ్రైవ్ చేసిన డీమాన్ అనేది నవెల్స్లో నుంచి పెట్టుకున్నాను. డీమాన్ అంటే దయ్యం, డీమాన్ అంటే గోస్టు, డీమాన్ అంటే నెగిటివ్, డీమాన్ అంటే అది, అవన్నీ ఉన్నాయి కాబట్టి నీ తప్పులు నీకు కనబడాయా అని అన్నాడు. సమజ్గా ఆప్కో. రైట్. ఇప్పటికైనా ప్రశ్నిస్తావా, మంచిగా అడిగానే ఉంటావా, ఇది చదరంగం కాదు రణరంగం, ఇక్కడ ప్రశ్నించాలి అని చెప్పి నాగార్జున గారు గట్టిగా ఇచ్చిండు. ఆ తర్వాత వీడియో మళ్ళీ ఇంకోటి మీ అందరికీ ఇంకొక స్వీట్ వీడియో వేసి చూపిస్తా చూడండి అని వీడియో వేసిండు. ఈ వీడియో తర్వాత నాకు కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చిన హావభావాలు చూస్తుంటే వీళ్ళు కాలేజీకి వచ్చిరా, బిగ్ బాస్ హౌస్కి వచ్చిరా అర్థమైతలేదు, సిగ్గుపడుతుర్రు, లేదు సార్ ఫ్రెండ్షిప్ వేసారంటారు. అక్కడ అడిగేది ఏంటిది, కాంటెక్స్ట్ ఏంటిది, సరే ఓకే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం వాళ్ళ మధ్యలో ఏదో సంథింగ్ అన్నట్టుగానే ఉంది, కానీ అంత లేదు బయట. ఇప్పుడు రీతు అనే పర్సన్ గురించి మీరు బయట నుంచి చూడరా, తెలియదా ఆమె ఎవరు, ఆమె ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటుంది, ఆమె ఎప్పటి నుంచో ఉంది, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, కేసు కోర్టులో ఉంది, ఇవన్నీ తెలియదా? ఏదో ఇలా నేను చూస్తుంటే బాధపడన్నా జాలి పడన్నా కంటెంట్ కోసం కకృతి పడుతున్నారు అనుకున్నా, వేస్ట్ అనుకున్నా, ఏమనుకోవాలో నాకు అర్థమవుతుంది అబ్బా. పైకి సోల్జర్ కళ్యాణ్. సరే వీడియో చూపించారు చాక్లెట్ది. డిమాన్ పవన్ చాక్లెట్ దొంగతనంగా తీసుకొచ్చి ఇవ్వడము, రీతు తినడము, ఎంగిలి అవి చేసిన చాక్లెట్ ఈయన దీనికి కూర్చోవడం, క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నా అంటే క్యాప్టెన్ అవుతావా ఓకే ఐ విష్ అన్నట్టుగా చెప్పడము, ఇదంతా చూపిస్తే ఏంటి ఎలా ఉంది కళ్యాణ్ ఎలా ఉంది సార్, చాలా స్వీట్గా ఉంది సార్, అఫ్కోర్స్ స్వీట్గా ఉంది సార్, అఫ్కోర్స్ స్వీట్గా ఉంది సార్, ఎందుకంత ముసిముసి నవ్వులు సిగ్గుపడ్డాలు ఎందుకు పడద్దు అంటవా, నువ్వు నీ కూరలో ఉన్నప్పుడు ఆయన కూరలో ఉండద్దంటవా, ఆయన కొరికి తినేలాగా ఉంది రైట్. అఫ్కోర్స్ స్వీట్గా ఉంది సార్ చాలా అని అంటాడు. ఓకే నైస్ వీడియో, ఓహో ఓకే సరే నీ అభిప్రాయం ఏంటి దీని మీద అంటే, సార్ ఏం లేదు సార్ జస్ట్ ఫ్రెండ్సే సార్, జస్ట్ ఫ్రెండ్స్ ర్యాపో సార్ అంటారు. నేను అడిగింది అది కాదు. అప్పటికే రీతు వీడికి ఏమర్థమైంది అయ్యా, ఆయన చూపించిందేమో క్యాప్టెన్సీ గురించి, వీడేమో అర్థం చేసుకున్నాడు అని అంటారు. తలకైతే కింద నుంచి దెబ్బకి ఎందుకంటే నేను అడిగింది అది కాదు. ఓకే సార్ మేనిఫెస్టేషన్ గురించి ఓకే క్యాప్టెన్ కావాలని మేనిఫెస్ట్ చేసింది సార్, బ్రాస్లెట్ కూడా అదే సార్, ఎనర్జీస్ కూడా ఇచ్చింది. ఏంటి బ్రాస్లెట్ ఏంటి అంటే, సార్ ఎనర్జీస్ అంటారు సార్ వీళ్ళు, వీటిని ఏందయ్యా నాకు తెలియదు, ఎనర్జీస్ ఏందో కింద కామెంట్ చేయరు, నేను బ్రాస్లెట్లో ఎనర్జీయా ఏంటిది అది. నెక్స్ట్ సరే సార్ నాకు తెలుసు సార్, నాకు రీతు గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను, రీతు నాట్ దట్ టైప్ సార్ అంటే ఏంటిది, నాట్ దట్ టైప్ అంటే ఏంటి అంటే అదే సార్ అలా కాదు సార్, రీతు నాకు తెలుసు కాబట్టి రీతు అలా చేయదు, జస్ట్ ఫ్రెండ్సే, కానీ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ఇలా చేసింది రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చిందని నేను అన్నాను సార్.
రీతు గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ మాట వినగా నాకేమనిపించింది, రీతు గురించి నీకేం తెలుసు? ఒక మాట కళ్యాణ్ పడాలా? నువ్వు పడకూడదని నా బాధ అంతా. కళ్యాణ్ పడాలా? నువ్వు పడకూడదని నా బాధ అంతా. ఫస్ట్ థింగ్, రీతు గురించి నీకేం తెలుసు? వచ్చింది 2 వారాలు అయింది. 2 వారాలు మొత్తం జీవితాంతం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుకున్నారా? గుర్తుకొస్తున్నాయి అన్న రేంజ్లో చెప్తాను నేను. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ ఆమె గురించి తెలియదు సార్. పేరు పెట్టింది నేను. మరీ దారుణంగా ఉన్నారు. దివ్య నుంచి తీసేసి రీతోని పెట్టింది నేను అన్నట్టు చెప్తాను నేను. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సార్ అంట. ఓకే సార్, అలా కాదు సార్, జస్ట్ ఫ్రెండ్స్ అని మళ్ళీ అంటాడు. సార్ బెస్ట్ ఫ్రెండ్స్ సార్, అంతే సార్, అంతకుమించి ఇంకేం లేదు. కానీ ఇవన్నీ ఏం సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా అన్న తర్వాత ఇక్కడ నేను అడిగింది అలా కాదయ్యా. ఇప్పుడు తనుజ, సరే నువ్వు కూర్చో, నీకు అలా అనిపించింది కదా. తనుజ నీకేమనిపించింది చెప్పు అంటే, సార్ మీరు అడిగేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, దేని గురించి అంటది. అంటే కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేసేసిండు. వీళ్ళు ఆ వీడియో ద్వారా ఇస్తున్న సందేశం ఏంటిది? క్యాప్టెన్గా నువ్వు మేనిఫెస్ట్ చేసి ముందు నుంచి క్యాప్టెన్ కావాలని కోరుకుంటున్నావు అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారు. లేదంటే కళ్యాణ్ చెప్పినట్టు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు అన్న ఉద్దేశంతో అడుగుతున్నారు. ఏంటి సార్ అన్నట్టు సెన్స్లో ఉంది తన బ్లాంక్లో. సార్ మీరు అడిగేది దేని గురించి సార్, కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే, క్యాప్టెన్సీ గురించి అమ్మా. క్యాప్టెన్సీకి అర్హుడా కాదా, అసలు డిజర్వింగ్గా కాదా చెప్పు. సంచాలక డెసిషన్ కరెక్ట్గా ఉందని సంచాలకు కొంచెం ఫేర్గా అయితే ఆడలేదు సార్. సంచాలక డెసిషన్ ఫైనలే అన్నది సార్ మనం అడిగితే. కానీ ఇట్స్ రాంగ్ సార్, అసలు తప్పుగా తీసుకుంది సార్. మేము మాట్లాడుతుంటే కూడా వినలేదు, మేము చెప్పినా కూడా వినలేదు. ఓకే, డూ యూ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్? ఎస్ సార్, అది రాంగ్, చాలా తప్పుగా జరిగింది అనిపించింది నాకు అని అంటే సంజన అంటుంది. సంజన సార్ చెప్పు సంజన, అప్పటి నుండి ఇలా అంటున్నాను చెప్పు అనగానే, సార్ ఇదంతా కూడా మళ్ళీ పెట్టాలి సార్, గేమ్ స్టార్ట్స్ అగైన్ అని చెప్పి మళ్ళీ పెట్టాలి, రీమ్యాచ్ పెట్టాలి సార్, రీమ్యాచ్ పెట్టి రీక్యాప్టెన్సీ పెట్టాలి సార్ అనగానే అక్కడ శ్రీజ మధ్యలో ఇరుక్కుంటుందబ్బా. కనీసం సెన్స్, కనీసం మేనర్స్ లేకుండా టక్కన అందుకుంది అంతే. క్యాప్టెన్సీ సార్, క్యాప్టెన్ దొంగతనం చేసింది కదా సార్, అప్పుడే తీసేయాలి కదా సార్ దొంగతనం చేసిన క్యాప్టెన్ని. అసలు అలాంటి క్యాప్టెన్ ఉండకూడదు కదా. ఎన్నో తప్పులు చేసిన క్యాప్టెన్ ఎలా క్యాప్టెన్ అయింది సార్? అసలు అది కూడా రీమ్యాచ్ పెట్టాలి సార్, ఇది కూడా రీమ్యాచ్ పెట్టాలి, అది కూడా రీమ్యాచ్ పెట్టాలి అంటే, నాగార్జున గారు నేను మాట్లాడుతుంది అది కాదమ్మా. ఆమె క్యాప్టెన్సీలో చాలానే తప్పులు జరిగాయి అంటున్నావు కదా, అది అప్పుడే మాట్లాడాలి. క్యాప్టెన్సీ టాస్క్లో తప్పులు ఏమైనా జరిగాయా? ఆ టాస్క్ చాలా ఫేర్గా జరిగింది అన్నాడు. ఆ టాస్క్లో కూడా తప్పులు జరిగినాయి అని తర్వాత డిస్కషన్ వస్తుంది. ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను, ఎందుకు ఆ టాస్క్లో తప్పులు జరిగినాయి ఎత్తి చూపలేదు, ఇప్పుడైనా మాట్లాడలేదు. అప్పుడు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది కదా, ఆ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు అక్కడ సంజనకు రాంగ్ తీసుకున్నాడు కదా, ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ వీక్కి సంజన క్యాప్టెన్ అయితే బాగుంటుంది, అప్పటికే సంజన సూపర్గా ఆడుతుంది, ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది, ఇంకా గట్టిగా ఆడుతుంది, ఇంకా మంచిగా అంటే రసవత్తరంగా మారుస్తుంది అన్న ఉద్దేశం బిగ్ బాస్ టీంకి ఉంటుంది. ఒకటి. 2, ఎగ్ టాపిక్ ఫన్నీగా పోయింది. సో దాన్ని సీరియస్గా తీసుకుని పోతే కనుక మొత్తం ఇష్యూ అంతా సీరియస్గా తీసుకుని పోయి ఆ తర్వాత సంజన చుట్టూ కథంతా ఇంకో రకంగా నడిపిస్తూ పోవాలి. కానీ ఎగ్ టాపిక్ అనేది జనాలకు కామెడీగా పోయింది, ఫన్నీగా పోయింది, దాంతో టీఆర్పీ వచ్చింది. అక్కడ ఎగ్ టాపిక్ని తీసుకురారు. అండ్ ఆ తర్వాత ఈ సంజన క్యాప్టెన్ అయిన విధానంలో ఇమాన్యుల్ బాగా అంటే హట్ అయ్యి పంచాయతీ అంతా అయినప్పుడు ఇమాన్యుల్ వర్సెస్ మనీష్ చేస్తూ మనీష్ సంచాలకంగా ఘోరంగా తప్పు చేసిండు అన్నప్పుడు సంజన క్యాప్టెన్సీని కూడా వీకాలి. సంజన క్యాప్టెన్సీని కూడా వీక్తే వేస్ట్. అప్పుడు ఆ టైంకి ఘోరంగా షైన్ అయింది, టీఆర్పీ వచ్చిందంటే సంజనక్క వాళ్ళే. సో ఇదంతా కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది కదా. సరే ఇక్కడ మనీష్ది కూడా తప్పు ఉంది కదా అప్పుడు అని తర్వాత ఎత్తిరు కదా, ఇక్కడ మనీష్ని ఏమైనా అనొచ్చు, ఆ రోజు నువ్వు కూడా తప్పు చేయడం వల్ల చూడు ఇప్పుడు అట్లా అంటుర్రు అని అనొచ్చు. కానీ అన్నారు, ఎందుకంటే మనీష్ని ఎలిమినేట్ చేయబోతున్నాడు కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది కాబట్టి ఏమన్నారు అన్నట్టు. అది నేను చెప్పాలనుకుంది ఇదబ్బా, మనీష్ని ఎలిమినేట్ చేయబోతున్నారు కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అదే. దీనికి ఏదేదో చెప్పుకుంటూ వచ్చిన సారీ టైం వేస్ట్ అయింది. రైట్, ఇక్కడ చెప్పమ్మా శ్రీజమ్మ ఏందమ్మా చెప్పండి, క్యాప్టెన్ దొంగతనం చేసింది అది కాదు, తను క్యాప్టెన్ ఎలా అయింది, నువ్వే కదా గెలిపించావంటే అదే సార్ నా పొరపాటు అన్నది. పొరపాటు నువ్వు చేసి మమ్మల్ని అంటే ఏంటి, నువ్వే చేసావుగా పొరపాటు అంటే, సార్ క్యాప్టెన్సీ అది రీమ్యాచ్ పెడితే ఇది రీమ్యాచ్ పెట్టాలి, అది చేస్తే ఇది చేయాలి అంటే, మనకు కావాల్సింది నిర్ణయం, సూటిపోటి మాటలు కాదు. ఇచ్చిండు. నేను ఇక్కడ జరుగుతుందంటే డెసిషన్ కోసం, నిర్ణయం కోసం, నువ్వేమో మధ్యలో వచ్చి ప్రతిదానికి దూరిపోయి సార్ అది కాదు సార్, ఆమె క్యాప్టెన్సీలో చాలా మిస్టేక్స్ జరిగాయి సార్, ఆమెది కూడా తీసేసి మళ్ళీ జరపాలి సార్. అదమ్మా నువ్వు ఆగు అని చెప్పి హౌస్ కాల్ అని చెప్పి నాగార్జున గారు తీసుకున్నావు. నువ్వు ఆగు, టాస్క్లో తప్పు జరగలేదు కానీ నువ్వు ఆగు, హౌస్ కాల్. మీరేమంటారు, అసలు డిమాండ్ క్యాప్టెన్సీ కరెక్ట్గా జరిగిందంటారా అంటే అందరూ కాదని చెప్పేస్తారు. రీతో అంటది లేచి, నా పరంగా అయితే సార్ నాకు బర్నీ గారిది కనిపించింది, సో నేను బర్నీ గారిని అవుట్ చేసి, నాకు బాడీ అంతా కళ్ళు లేవు కాబట్టి నాకు తెలియదు, కెమెరాలో చూసినాం కాబట్టి కనిపించింది. ఇక్కడ ఏంటంటే నాకు రీతు మీద కోపం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు కెమెరాలో చూస్తే కనిపించింది అంటే కెమెరాలో చూపిస్తే కనిపించింది కదా, కనిపించిన తర్వాత తప్పు ఒప్పుకోవాలి కదా. ఏమంటది, నాకు బర్నీ గారిది కనిపించింది, నాకు ఒళ్ళంతా కళ్ళు కెమెరాలు చూస్తే మీకు కనిపించింది అంటది.
స్టాప్ అని స్టార్ట్ చేస్తున్న టైంలో డిమాండ్ పవన్ ఎవరికి ఊతాడు, ఇమాన్యుల్కి రుద్దుతాడు కదా, అక్కడనే జరిగేసింది కదా తప్పు. అసలు స్టాప్ అనడం మొదలుపెట్టిందే అట్నుంచి బర్నర్ని అటాక్ చేయడానికి వస్తుండు, ఇద్దరి మధ్యలో దొరికిపోతాడు ఇరుక్కుపోతాడు అని చెప్పి స్టాప్ అన్నది ఈమె. అంతకుమించి ఇంకేం లేదు, అదొక్క పాయింట్ కాదన్నది. అక్కడ ఆల్రెడీ డిమాండ్ పవన్ ఇమాన్యుల్కి రుద్దుతూనే ఉన్నాడు కదా స్టాప్ అనే టైంలో, అది కనిపించలేదా? అనిపించిన నేనైతే బయాస్డ్గా లేను సార్. డిమాండ్ పట్టుకున్నట్టుగా కనిపించలేదు నాకు, డిమాండ్ పూస్తున్నట్టు కనిపించలేదు, జస్ట్ పట్టుకున్నట్టు కనిపించింది. హార్ట్ఫుల్గా అయితే నేను కావాలని నేను చేయలేదు సార్, నేను ఎవరికి అస్సలు ఏమంటారు బయాస్డ్గా లేను. ఇక నాగార్జున గారు మొత్తం మొదటి నుంచి సీక్వెన్స్ చెప్పిండు. నువ్వు డిమాండ్ పవర్ని పుష్ చేసింది ఎవరంటే నేనే సార్, డిమాండ్ పవన్ పేరు తీసింది, డిమాండ్ పవన్ ఉండాలి అన్నది ఎవరంటే నేనే సార్. అంటే నువ్వు ముందు నుంచి డిమాండ్ పవన్ కావాలనుకుంటున్నావు. సీక్వెన్స్ చెప్తానమ్మా, నువ్వే డిమాండ్ పవన్ పేరు సజెస్ట్ చేసావు, నువ్వే డిమాండ్ పవన్ క్యాప్టెన్ కావాలని కోరుకుంటున్నావు, ఆడేటప్పుడు డిమాండ్ పవనే క్యాప్టెన్ కావాలన్నావు, అందుకే నువ్వు సంచాలకు కూడా మిస్టేక్ చేసినావు అని చెప్పి మాకు అనిపిస్తుంది ఏం సార్ కనిపిస్తుంటే. విన్నవగానే నువ్వు ఇక్కడ ఆడియన్స్కి కూడా అనిపించిందని ఆడియన్స్ మాట్లాడిస్తాడు. ఆడియన్స్ ఒక ఆమె అక్క అంటది, గమ్మతున్నది సార్. ఇప్పుడు ఓనర్స్ విన్నవంగానే సార్ అసలు ఒక రకమైన శాడిజం చూపించారు సార్ వీళ్ళు. ప్రియా, శ్రీజ, కళ్యాణ్, హరీష్, మనీష్ వీళ్ళంతా కూడా ఒక రకమైన శాడిజం చూపించారు సార్. వీళ్ళు ఓనర్స్కి సపోర్ట్ చేస్తున్నారు సార్. శ్రీజ, ప్రియా అయితే అది కంటిన్యూగా అరవడం సార్, అరుస్తూనే ఉన్నారు సార్. రీతు సపోర్ట్ అయితే మాకు పక్కగా కనిపించింది సార్. రీతు కనుక డిమాండ్ పవన్కి సపోర్ట్ చేయకపోతే ఇమాన్యుల్ అయినా బర్నీ అయినా గెలిచేవాడు సార్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేద్దాం అనుకుంటున్నా, డిమాండ్ పవనే మళ్ళీ క్యాప్టెన్ అయ్యిండు బికాస్ ఆట ఈసారి బాగా ఆడి గెలిచిండు అని అంటున్నారు. మరి మనం ఇవాళ నైట్ ఎపిసోడ్లో చూడబోతున్నాం డిమాండ్ పవన్ క్యాప్టెన్ ఎట్లా అయిండు ఏంది కథ ఒకసారి మనం చూద్దాం. అంటే మళ్ళీ రీతు కదా సంచాలక్. సరే, ఇక్కడ ఆడియన్స్ అంతా చెప్పారు తప్పు జరిగింది సార్, కరెక్ట్గా చేయలేదు, కావాలని చేసారు. 10 నిమిషం యాక్సెప్ట్. నాకు గేమ్గా అయితే బర్నీ గారు యాక్చువల్గా గేమ్ కరెక్ట్గా అయితే కనుక బర్నీ గారు ఇట్లా క్యాప్టెన్ అయ్యేటోళ్ళు. అంటే రీతు ఉండి సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, నేనైతే బర్నీ గారిది మాత్రమే చూశాను, నాకైతే తెలియలేదు. నాది రాంగ్ అయితే కనుక సారీ పనిష్మెంట్ ఇవ్వండి, నీది రాంగ్ అయితే కనుక నాది రాంగ్ అనిపిస్తే కనుక అంటున్నావు, నీకు రాంగ్ అనిపించట్లేదమ్మా, నువ్వు తప్పు చేసినావు నువ్వు అనుకోవట్లేదు, సంచాలకగా నీది తప్పని నువ్వు అనుకోవట్లేదు, మేము అనుకుంటున్నాం కాబట్టి నువ్వు సారీ చెప్తున్నావు అంటావా అని చెప్పి నాగార్జున గారు అడిగారు. అంటే నీకు అనిపించలేదు కానీ మేము అంటున్నాం కాబట్టి నువ్వు సారీ చెప్తున్నావు అంతే కదా అని అంటాడు. అంటే ఓకే సరే, ఇప్పుడు మీరు మీకోసం బర్నీ హెడ్ ఒక నిమిషం ఇక్కడ చెప్తాడు, బర్నీ నువ్వు నీకోసం నిలబడ్డం నేర్చుకోండి. ఇక్కడ ఉన్న మీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను వచ్చి అడుగుతాను, ఏదో సాటర్డే వచ్చి అడుగుతాడు కాదు, మీకోసం మీరు నిలబడ్డం నేర్చుకోండి, మీకోసం మీరు మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి గట్టిగానే ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఈ గ్యాప్లో మళ్ళీ అక్క వచ్చింది, ప్రియక్క వచ్చి మీ వల్ల సార్ మా వల్ల ఏం చేంజ్ కాలేదు సార్, మేమేమనలేదు సార్, ఆ మూమెంట్లో మేము అరిచినాం కదా సార్. ఎందుకు అరిచినాం అంటే అప్పుడు అంటే యాక్చువల్లీ విన్నింగ్ తర్వాత కదా సార్, ఆ టాస్క్ మధ్యలోనే అరిచినాం, ఆయన మా వల్ల డెసిషన్స్ ఏం చేంజ్ కాలేదు అని అంటుంది. ఆమె అరిస్తేనే కదా డెసిషన్స్ అన్ని మారుతూ వచ్చినాయి, అండ్ ఆమె అరిస్తేనే కాదు ఈమె మనసులో కూడా ఉంది కాబట్టి అయినాయిలే. కానీ సార్ మేము ఆటలు మామూలుగా అరిచాం కానీ దానికోసం కాదు సార్. నాగార్జున గారు ఉండి మళ్ళీ మొదలు పెట్టావమ్మా ఏంటమ్మా అంటే, సార్ అట్లా కాదు సార్, ఓనర్స్ వెళ్ళి టెనెంట్స్కి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా చెప్పండి, అంటే బర్నీ అని వెళ్ళి ఇమాన్యుల్కి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటే, ఓనర్స్ టెనెంట్స్ కాదమ్మా, ఆట ఆడుతున్నప్పుడు స్ట్రాటజీ ఉంటుంది, నలుగురు ఆడుతున్నప్పుడు ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఆడతారు. అంటే సార్ నా తప్పేంటి సార్, నేను ఓనర్స్ వర్సెస్ టెనెంట్ అంటే తప్పేందంటే నువ్వు ఓనర్స్ వర్సెస్ టెనెంట్ అనలేదమ్మా నువ్వు అని చెప్పి ఆ టాపిక్ మీకు పోయింది. దానికంటే ముందే నలుగురు కలిసి ఆడుతున్నప్పుడు స్ట్రాటజీ అని ఉంటుంది, వీక్ని ఫస్ట్ అవుట్ చేసి ఆ తర్వాత ఇంకోరు మీదకి పోవాలని అనుకుంటారు, ఆ టైప్లో పోయిండొచ్చు కదంటే, లేదు సార్ కావాలని వీళ్ళంతా చేశారు, కావాలని బర్నీ ఇమాన్యుల్ మీకు పోలేదు అని అంటారు. అరే ఇక్కడ నాగార్జున గారు ఒక మాట అంటే అయిపో, మనీష్ డిమాండ్ పవన్ మీదకి పోయిందా, డిమాండ్ పవన్ మనీష్ మీదకి పోయిందా అని అంటే అయిపో, ఇక్కడ బర్నీ అని అడుగుతాడు ఎందుకు మరి ఏమో అంటుంది కానీ నీకే అనిపిస్తుంది అంటే, సార్ నేనేం చేసింది సార్, ఫస్ట్ మనీష్ పెడల్ స్టాండ్ని తన్నిండు, కలర్ ఉన్న ప్లేట్ని తన్నేసిండు సార్, ఎవరు తన్నిండు సార్, ఫస్ట్ ఆయనే చేసిండు, అప్పుడు ఎవరి మీదకి పోతుంది సార్ మేము అని చెప్పి బర్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. మనీష్ని అడిగితే అవును సార్ అది నా స్ట్రాటజీ అని చెప్పి ఆయన చెప్పిండు. సో ఇక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ కాదమ్మా ప్రియా, నువ్వు మళ్ళీ మాటికి అన్నింటిలో వస్తున్నావు కదా, ఓనర్స్ వర్సెస్ టెనెంట్ కాదు, సారీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కాదు, ఆ మాట అన్నావు కదా అన్నాను సార్, నేనే అన్నాను సార్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటుంటే ఇక్కడ హౌస్లోకి వచ్చేంత వరకే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, హౌస్లోకి వచ్చిన తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని చెప్పి గట్టిగా ఇచ్చింది క్లాస్. ఫస్ట్ రౌండ్లో ఇక్కడ ఇంకా క్లారిటీ ఇచ్చింది అయ్యా. ఇంకో టాస్క్ జరిగింది కదా వీల్ టాస్క్లో బర్నీ ఎవరికి సపోర్ట్ చేసిందంటే, సార్ నేను చెప్పింది సార్ అంటే, నువ్వు చెప్తే చేసాడా, నువ్వు చెప్పకపోతే చేయడా ఆయన, బర్నీ నువ్వు ఫేర్గా ఆడినట్టు సార్ నేను ఇమాన్యుల్ పట్టుకొని ఉన్నాను సార్ గట్టిగా, అక్కడ నేను యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ నేను కరెక్ట్గా ఆడతానని చెప్పాను సార్, కరెక్ట్గా ఆడాను సార్ అంటే, సార్ అక్కడ చేశాడు సార్ కానీ ఇక్కడ చేయట్లేదు సార్, ఇక్కడ ఇమాన్యుల్ని కనీసం టచ్ కూడా చేయలేదు అంటే,
అతను నెక్స్ట్ రౌండ్లో ఆడుతాడు కావచ్చు, స్ట్రాటజీ ప్రకారంగా పోతున్నాడు కావచ్చు. ఇప్పుడు లాస్ట్ రౌండ్ దాకా ఉంటే బర్నీ ఇమాన్యులే ఉంటే అప్పుడు ఇలా ఆడేటోడు నీకు తెలుసా అంటే, సార్ ఇమాన్యుల్ గెలిపించేస్తాడు సార్, ఇమాన్యుల్ గెలిపించేస్తాడు సార్ అట. టూ మచ్గా ఓవర్ థింక్ చేస్తా, టూ మచ్గా వీళ్ళని అంటే ఇప్పుడు బర్నీ నిజంగా ఇచ్చేటోడేమో, ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం కదా జనాలు. ఎందుకంటే ఆ బాండింగ్ అట్లుంది. ఆయన ఆల్రెడీ పర్మనెంట్ ఓనర్ అయింది కాబట్టి ఈయనకి టెంపరీ ఓనర్ కింద ఇచ్చేటోడేమో క్యాప్టెన్సీ. అండ్ అతని క్యాప్టెన్సీ వస్తే అందరూ హ్యాపీయే కదా. ఇమాన్యుల్ క్యాప్టెన్సీ వస్తే హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీయే, టెనెంట్స్ హ్యాపీయే, ఓనర్స్ హ్యాపీయే. కానీ వీళ్ళబ్బా నెక్స్ట్ లెవెల్ అబ్బా, ప్రియా అండ్ శ్రీజ. ఇక ఓనర్స్ టెనెంట్స్ కాదమ్మా, సారీ కామనర్స్ అది మాట్లాడదు, ఓనర్స్ టెనెంట్సే. కాళశేఖర టాస్క్లో ఆయన ఫేర్గా ఆడినట్టు ఇక్కడ కూడా ఫేర్గా ఆడేటాడు. నువ్వు అంటే లేసర్ ఆయన ఆడాడు అంటే నీకు తెలుసా అమ్మ అతని ఆట గురించి, ఆటగాడి ఆట గురించి నువ్వు ఎలా చెప్తావు, అతని మనసులోకి వెళ్ళి దూరి చెప్తావు, నీకెలా తెలుసు అని చెప్పి గట్టిగా క్లాస్ పీకిండు. అయినా ప్రియా ఇంటర్ వినదు. కళ్యాణ్ ఈ కాలచక్రంది వీడియో చూపించిండు. కాలచక్రంది వీడియో చూపిస్తే 2 చేతులతో పట్టుకున్న కళ్యాణ్ది, సార్ నా అన్ఫేరే, నేను రీజన్ చెప్పాలనుకోవట్లేదు, తప్పు జరిగిందని చెప్పేస్తుంది. బర్నీ ఉండి, సార్ నేను టాస్క్లో ఉన్నప్పుడు సార్ ఈ కాలచక్రం దానిలో కూడా అవతలను ఎలా పడగొట్టాలి అని చెప్పింది కూడా నేనే సార్, అన్నీ చేసింది నేనే సార్, నేను ఫేర్గానే ఆడతాను సార్. కానీ మా టెండెన్స్గా నేను ఉన్నాను కాబట్టి మా టెండెన్స్కి ఫుడ్ సరిగ్గా రావట్లేదని ఒక బాధ అయితే ఉంటుంది కదా సార్, ఒక బాధ అయితే ఉంది సార్. కానీ నేను టాస్క్లో మాత్రం నేను యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, ఓకే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ నేను ఫేర్గా ఆడాను సార్ అని చెప్తాడు. మనీష్ నా స్ట్రాటజీ నేను వాడినా అంటాడు. ఆ తర్వాత బర్నీ, ఇప్పుడు చెప్పమ్మా ప్రియా, మనీష్ బర్నీ ప్లేట్ తన్నాడు కదా, అది ఫేర్ అంటే, సార్ నేను మాట్లాడాను సార్, ఇద్దరు ఓనర్స్ తప్పు చేశారని చెప్పాను సార్ నేను, మనీష్ ప్లేట్ తన్నడం గురించి మాట్లాడానండి. మనం చూస్తున్నాం కదా 24 అవర్స్, ఎక్కడైనా మనీష్ ప్లేట్ తన్నడం తప్పు, బర్నీ గారి ప్లేట్ తన్నడం తప్పు అని ప్రియా ఎక్కడన్నా మనీష్తో అన్నదా? ఎక్కడ పోయినా ఏ డిస్కషన్లో అయినా ఇమాన్యుల్ అన్ఫేర్ ఆడాడు, అలాగే మన బర్డేమ్మ అన్ఫేర్ ఆడాడు, ఒక్కరికొకరు టచ్ కూడా వేసుకోలేదు తెలుసా, ఇది చెప్పింది తప్ప ఎక్కడైనా మనీష్ తప్పు చేసినా ప్లేట్ తనడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పిందా? వీళ్ళు ఇంకా థియరీ ఉంది దీనికి. ఇంకా బర్నీ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి పోయి మాట్లాడుకున్నారు, అది నాకు తెలుసు కాబట్టి నేను ప్లేట్ దాన్ని ఇస్తాను ఇవన్నీ చెప్పిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా చెప్పారు. రైట్, డిమాండ్ పవన్ నువ్వు చెప్పు, క్యాప్టెన్సీ ఓకే కరెక్టేనా అంటే, సార్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్, నేను చెప్తాను. ఇండివిజువల్ గేమ్ ఆడినట్టుగా అనిపించలేదు, కొంచెం గ్రూప్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది, టీమ్గా ఆడినట్టుగా అనిపించింది, ఇద్దరు కలిసి ఆడినట్టుగా అనిపించింది, నేను బాధపడ్డాను సార్. అయినా నేను ఎక్స్ప్రెస్ చేయలేదు సార్, నేను ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ అక్కడ పక్కకి వెళ్ళాను సార్. కానీ అంటే అందరూ క్యాప్టెన్ అవుతారా? నాగార్జున గారు అందరూ క్యాప్టెన్ అవుతారా? కాదు, స్ట్రాటజీ ప్రకారం ఆడరా, ఓనర్సే ఉన్నారు అనుకుందాం, అందరూ క్యాప్టెన్ అయిపోతారా? కాదు కదా అని చెప్తే, సార్ అదే సార్ క్యాప్టెన్సీ ప్రాసెస్ అయితే ఫేర్గా జరగలేదు అనిపిస్తుంది సార్. అది నేను ఏమనుకుంటున్నాను అంటే సార్, నేను క్యాప్టెన్సీని ఇచ్చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ కష్టపడి ఆడి న్యాయంగా ఆడి గెలుద్దాం అనుకుంటున్నాను సార్, వేరే టాస్క్లో గెలుద్దాం అనుకుంటున్నా అంటే, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్, చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నావు, సూపర్ డిమాండ్ పవన్, మళ్ళీ బాగా ఆడి గెలవాలి, అండ్ ఈసారి కూడా ఆటకి రీతుయే సంచాలకగా ఉంటుంది అని చెప్పిండా కాదు సార్? చెప్పిండా? ఎంత పెద్ద మనిషి ఒక మాట చెప్పిండా? క్యాప్టెనే నేను వదిలేస్తున్నా అని చెప్పిండా డిమాండ్ పవన్? సూపర్ కదా, ఎక్సలెంట్ కదా, క్లాప్స్ కొడతారు కదా అందరూ, విజిల్స్ కదా, అక్కడ ఆడియన్స్ కూడా హ్యాపీ కదా. శ్రీజ నేను ఉన్నా ఇంకా అయిపోలే అన్నట్లు లేచి సార్ ప్లేయర్ తప్పు చేస్తే ఇటు వస్తాయి. ఓకే, ప్లేయర్ తప్పు ఎక్కడ సార్, ప్లేయర్ తప్పు ఎక్కడ చేసింది, సంచాలక తప్పు అయితే ప్లేయర్ ఎక్కడ ఇస్తారు, మీరు తప్పు కదా అని చెప్తాను. క్యాప్టెన్ డిమాండ్ పవన్, ఇక్కడ నాగార్జున క్యాప్టెన్ అయిన డిమాండ్ పవనే నేను ఫేర్గా ఆడి గెలుచుకుంటా, న్యాయంగా ఆడి గెలుచుకుంటా అంటున్నాడు. కానీ ప్రతి విషయంలో నువ్వు మాత్రం నువ్వు కామా దుద్దు ఆయన వస్తావు అన్నట్టుగా నాగార్జున గారు ఎక్కిరించారు. ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు కదా, అక్కడ ఫుల్ కదా. ఇక్కడ తుత్తుతో అనొస్తావు. మీ ఇద్దరికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను, శ్రీజ ప్రియా, మీరిద్దరు ఒకరు మాట్లాడితే ఇంకొకరు మధ్యలో వచ్చి తుత్తు అని ఎంట్రీ ఇస్తారు. ఇది కంటిన్యూగా అవుతుంది, ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి కంటిన్యూ చెప్తాడు. ఆ తర్వాత ప్రియా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కాదు, ఓనర్స్ వర్సెస్ టెనెంట్, రెడ్ పెయింట్. ఎవరిల్లు రీతు నువ్వు తప్పు చేస్తావు సంచలగా, రెడ్ పెయింట్. డిమాండ్ పవన్ నువ్వు మిస్టేక్ చేస్తావు, నీది క్యాప్టెన్సీ పోతుంది, రెడ్ పెయింట్. శ్రీజ అన్నిటికీ అన్నారు రెడ్ పెయింట్ అని రెడ్ పెయింట్ రుద్దుడు. ఇక ఆ తర్వాత నాగార్జున గారు హరిత గారితో మాట్లాడడానికి, అంటే హరీష్ చాలా సఫర్ అవుతున్నాడు కాబట్టి హరితతో మాట్లాడదామని హరిత గారితో మాట్లాడాను. ఏమైనా బాగా సఫర్ అవుతున్నామో, బయట సొసైటీ ఘోరంగా అటు చేస్తుందా అంటే, సార్ అంత అంటే ఎగ్జాక్ట్గా అట్లా ఏం లేదు సార్, అంటే కొంతవరకు ఉంది. ఫస్ట్ వీక్లో బాగా నెగిటివిటీ వచ్చింది, సెకండ్ వీక్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మాస్క్ మ్యాన్కి ఫ్యాన్స్ స్టార్ట్ అవుతారు, ఖచ్చితంగా ఫ్యాన్స్ స్టార్ట్ అవుతారు. వితండవాదం బంద్ చేసిండు, డీసెంట్గా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాడు. ప్రాపర్గా మాస్క్ తీసేసిన మాస్క్ మ్యాన్ చూస్తున్నాం. ఫస్ట్ వీక్ అంతా మనం మాస్క్ వేసుకున్న మాస్క్ మ్యాన్ చూసినాం, ఒరిజినల్ క్యారెక్టర్ చూడలే.
కావాలని ఓవర్ యాక్షన్ చేసిన క్యారెక్టర్ని చూసినాం, ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ని చూస్తున్నాం. డీసెన్సీ, మేనర్స్, రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్, ఇదంతా కూడా మనకు కనబడుతుంది. స్టార్టింగ్ అంతా యారగెన్స్ చూపించింది, కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తే ఆగుతున్నాడు. అక్కడ ఏందన్నా మరి ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోయాడు, మరి అక్కడ అగ్ని పరీక్షలు ఓపెన్ కాలేదంటే అగ్ని పరీక్ష 10 రోజులు షూటింగ్ జరిగితే 10 రోజులు ఇంటికి పోయి రావడము, 2 రోజులు షూటింగ్, 3 రోజులు బ్రేక్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేసిండు డ్రామా లాగా. కానీ ఇక్కడ మెయింటైన్ చేయడం కుదరదు కాబట్టి ఓపెన్ అప్ అయిపోయాడు. సరే, హరిత గారు చెప్పారు సార్ 3 పాయింట్లు అయితే చెప్తున్నాను సార్, అవి చెప్పండి. హ్యూమర్ యాంగిల్ ఒకటి ఉంది, అది కూడా బయట తీసుకురామని 3 పాయింట్లు. ఎందుకు పోయినాం, ఎక్కడి దాకా పోయినాం, ఎక్కడికి పోవాలి నెక్స్ట్, ఇది ఒక 3 చెప్పండి సార్ అని చెప్తే సరే అంటే ఓకే హ్యూమర్ గురించి కూడా చెప్తాను జాగ్రత్త టేక్ కేర్ అని చెప్పండి సార్. వెరీ నైస్. ఆ తర్వాత నాగార్జున గారు పనిచేసారు, మర్యాద మన స్టేజ్ మీద లేదు కాబట్టి ఇక్కడ ఉన్న నా పెయింట్ సేఫ్ అంటాడు. ఎంత అంటే అసలు ఏమన్నా టైమింగ్ అనిపించింది, సూపర్ అంటే సూపర్. ఆ తర్వాత సుమన్ అద్దెరగొట్టవయ్యా ప్రతి దానిలో, నువ్వు అసలు ఎంత డెవలప్ అయ్యావు తెలుసా, మాట కానీ ఆట కానీ పాట కానీ అబ్బబ్బబ్బబ్బ అద్భుతం, సూపర్, కేవు కేక సూపర్ అని చెప్పింది సార్. ఆ తర్వాత ప్రతి సమస్య వింటున్నావు, ప్రతి దగ్గరికి పోయి నీకు తోచింది చెప్తున్నావు, ప్రతి దానిలో ఉంటున్నావు. కాలచక్రం టాస్క్లో అసలు నువ్వు లాస్ట్ వరకు సింగిల్గా పోరాడిన విధానం సూపర్గా ఉంది. అందుకే నేను అందరూ ఇష్టపడుతున్నా, తనుజ ఇష్టపడుతుంది, హరీష్ ఇష్టపడుతున్నాడు, ఇమాన్యుల్ ఇష్టపడుతున్నాడు, ఒక్క సంజన తప్ప అని అంటాడు. అలాగే నిజం సార్ ఇది మాత్రం నిజం సార్ అంటాడు సుమరన్న. అలాగనే అన్న నేనే కదా అన్న, ప్రతి దానిలో లాక్కుని వచ్చింది నేనే, అసలు థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు, ప్రతి దానిలో అన్న రా అన్న ఇన్వాల్వ్ కానీ నన్ను ఇన్వాల్వ్ చేసిందే నేను సార్ అంటుంది. నిజంగా సంజన గారు లేకపోతే సుమరన్న కూడా ఓపెన్ కాకపోయేది. ఆ సిగరెట్స్ దాచడం కానీ నామినేట్ చేయడం కానీ ఇక్కడనే ఓపెన్ అయ్యాడు. ఇక నాగార్జున గారు, సంజన నువ్వు ఇక్కడ ఏది ఆడినా గేమ్ కోసమే కదా సార్, నేను అసలు గేమ్ ఆడతలేను సార్ అని బాగా అనిపించింది. టాప్ 5 పోయిన తర్వాత గేమ్ ఆడతాను సార్, ఇక్కడ ఎందుకు సార్ గేమ్ ఆడేది, ఇక్కడంతా జస్ట్ చిల్ అవుట్ అవుతున్నాను సార్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఓకే ఎంజాయ్ చేస్తున్నావా, ఎలాగా థమ్స్ అప్ థమ్స్తో అనగానే సార్ వద్దు సార్ మేరా పోల్ మత్తుకోలో మేరా పాలు కత్తుకో అని చెప్పి అనడం ఫన్ జనరేట్ అయింది. ఆ తర్వాత సుమన్ సూపర్ ఆడుతున్నావు కంటిన్యూ చేయని చెప్పేసి నాగార్జున గారు. ఆ తర్వాత ఇమాన్యుల్, నీ దగ్గర హ్యూమరే ఉందనుకున్నాను కానీ ఎమోషన్ కూడా చాలా ఉందయ్యా, ఎందుకు రాము దగ్గర టాయ్స్ అని రీతు తీసుకుంటే నీ టాయ్స్ అని అతనికి ఇచ్చావు సార్, నాకు చాలా బాధ అనిపించింది సార్. వాడు చాలా కామ్గా ఉన్నాడు సార్, మేమిద్దరం అనుకుంది ఏంటంటే లాస్ట్ వరకు మేము ఉంటే కనుక ఒక అమ్మాయికి సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను సార్, అలాంటిది వాడు కామ్గా ఉంటే తన దగ్గర తీసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది సార్. అంటే నువ్వు ఏంటయ్యా నీకు అన్యాయం చేసిన రీతు, నువ్వు ఏడ్చావు రీతు గురించి, అంటే రీతు వల్ల నువ్వు ఏడ్చావు ఆ రోజు, మళ్ళీ ఎంబటే నువ్వు ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నావు రీతుకు కూడా అంటే సార్ నా ఫ్రెండే కదా సార్ అంటాడు, తనుజ కానీ రీతు కానీ అంటాడు అన్నట్టు. అంటే వాళ్ళిద్దరిని ఎవరినైనా ఓనర్స్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళు తినలేకపోతున్నారు అని అంటే సార్ అడుగుతాడు ఏం నీకు అన్యాయం చేసింది కదా ఏడిచినావు కదా అంటే ఎంతైనా నా ఫ్రెండే కదా సార్ అంటే అది ఏదో హ్యాపీ డే సినిమా రేంజ్లో వస్తుంది చూడు బ్యాక్గ్రౌండ్, పాదం ఎటుపోతున్నా అట్లా. ఎంతైనా వాడు కూడా మన ఫ్రెండే కదరా అంటాడు టైసన్. ఆ డైలాగ్ ఎంతమంది గుర్తుంది, ఆ డైలాగ్ మీ కాలేజ్ లైఫ్లో ఎంత ప్రీమియం చెప్పండి ఒకసారి. ఆ డైలాగ్ గొప్పతనం తెలియదు చాలామందికి ఇవాళ రేపు పిల్లలకి. రైట్, తన వల్ల ఏర్పడిన తన వల్ల బాధపడిన తర్వాత కూడా తన సపోర్ట్ సార్ నువ్వు మంచుడు అయ్యా ఇమ్ము అంటాడు. ఆ తర్వాత రాము సెల్ఫిష్గా ఆడట్లేదు సార్, రాము చాలా కామ్గా ఉన్నాడు, అట్లాంటి సెల్ఫిష్గా ఏమి తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఇదని చెప్పేస్తాడు. ఆ తర్వాత రాము సైలెంట్ కిల్లర్, ఏంటయ్యా నువ్వేం ఆడకుండానే గెలిచేసావు, అసలు సైలెంట్గా భలే ఆడావయ్యా, అసలు అందరూ కష్టపడి గెలుస్తారు, నువ్వు ఈజీగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి గెలిచేసినావు కాదు మరి అంటే తనుజ విషయంలో ఏం జరిగిందని అడుగుతాడు. సార్ సపోర్ట్ తీసుకోవచ్చు అని టాస్క్లో తెలిసింది సార్, కానీ అక్కడ అంటే మరి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేయలేకపోయినా అంటే సార్ చేయలేకపోయింది సార్, ఆగిపోయింది సార్, స్టక్ అయ్యాను సార్ అని చెప్తాడు. సరే బ్లాంక్ అయ్యావు అంటున్నావు, బ్లాంక్ అయినా గెలిచినావు కదా, నేను ఒకటి చెప్తా, హౌస్లో ఎమోషన్స్ ఉండొచ్చు కానీ టాస్క్లో ఎమోషన్స్ ఉండకూడదు అని చెప్తాడు. అండ్ ఇంకోటి హరీష్కి బాధ్యత, హరీష్ బాధ్యత నీకు బిగ్ బాస్ అప్పచెప్పిన తర్వాత నువ్వు ఫుడ్ తినకపోతే చాలాసేపు ట్రై చేసినావు కదా, ట్రై చేసినాక కూడా తినకపోతే నువ్వు నామినేషన్లో పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసినావు కదా, అది స్పిరిట్ అంటే అది పాయింట్. తప్పు చేస్తే కరెక్ట్ చేయాలని చూసినా కానీ వినకపోతే నామినేట్ చేయొచ్చు, ఇది స్పిరిట్, సూపర్ అని చెప్పి నాగార్జున గారు. ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి మనీషు నువ్వేందయ్యా సేమ్ లుక్ వైజ్గా సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇమిటేట్ చేస్తున్నావు ఆయనని, ఎందుకు ఆయన ఫుడ్ తినకపోతే ఆయన మొన్న ఫుడ్ మీద అలిగిన నువ్వు ఫుడ్ మీద అలుగుతావా అంటే సార్ మేము కరెక్ట్గా అనిపించలేదు సార్, నాకు ఆ సంచాలక ఫుడ్ మానిటర్ కరెక్ట్గా అనిపించలేదు, ఆ ఇన్ఛార్జ్ ఉందని చెప్తున్నా అనుకున్నాను సార్, అది కరెక్ట్ కాదు, ఫుడ్ మీద అడగద్దని కొంచెం స్ట్రాంగ్గా చెప్పిండు మనీష్. నాగార్జున గారు సో శ్రీజా ప్రియ ఒక్క నిమిషం ఎందుకు ఇక్కడ మనీష్ అడిగింది శ్రీజా ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదని అడిగితే ఆయన ఏదో సోది రీజన్ చెప్తానండి. అబ్బా ఇంతకుముందు చెప్పేసిన కదా ఆల్రెడీ, ప్రియా మాటిట్టదు అనుకున్నాను, శ్రీజ ప్రొవోక్ కావాలని చేస్తుంది అనుకున్నాను, బర్నీ రీతు మీద పాయింట్స్ గట్టి ఉన్నాడు, ఏడోనే పాయింట్సే లేవు.
సంజన ఫ్లోరా మీ ఇద్దరిని కలిపిపోగడాలమ్మా. ఓకే, సంజన ఫ్లోరా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, సూపర్. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఆడుతున్నారు, ఇద్దరు కలిసి అంటే సార్ చెప్పకండి సార్ దొంగతనాలు చేస్తున్నారు అని. సరే ఇక ఈ దొంగతనాల టాపిక్ వచ్చేసరికి ఇక బాగుంది, అల్లరిగానే ఉంది. పీక్స్లో పోకుండా కంటిన్యూగా ఇదే కాకుండా రొటీన్ కంటెంట్ కాకుండా ఉంటే హ్యాపీ. మీరిద్దరు కలిసి ఆడుతుంటే అన్సెన్సార్ వర్డ్స్ వస్తలేమో హ్యాపీ అన్నారు. ఇద్దరు కొట్లాడితే అన్సెన్సార్ వర్డ్స్ వచ్చినాయంట, మనం చూపించలే కానీ. మొన్న డిమాండ్ పవన్ కూడా ఇమాన్యుల్ని అన్సెన్సార్ వర్డ్ వాడిండు ఎంఎఫ్ అని. అది అడ్రస్ చేస్తే బాగుండు సార్. మరెందుకు వీడియో ఓకే వాళ్ళది గ్రూప్ ప్లే. ఇక్కడ ప్రియా వచ్చిందయ్యా మళ్ళీ. ఏం చేశారు వాళ్ళు? థమ్స్అప్లు దొంగతనం చేశారా సార్? నా థమ్స్అప్లు 2 ఫ్రిడ్జ్లో దాచుకున్నా అంటే ఓకే అమ్మా నువ్వు వద్దన్న ఒక అక్నాలజేట్ చేయన్నావు అంటే వాళ్ళు కావాలని ట్రిగర్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు, నేను అందుకే అక్నాలజ్ చేయను, అందుకే స్మార్ట్ ప్లే అంటే వాళ్ళది కూడా స్మార్ట్ ప్లే అని చెప్పి నాగార్జున గారు అంటే వాళ్ళది గ్రూప్ ప్లే అంటారు. వాళ్ళది గ్రూప్ ప్లే సార్ అంటే గ్రూప్ ప్లే అంటే కాదు అబ్బా అయితే మీది కూడా గ్రూప్ ప్లే అంటే అనుకోండి అంటారు. ఏంది అక్కడ మాట్లాడుతుంది నాగార్జున గారితో, నాగరాజు గారితో కాదు, నాగార్జున గారితో. నెక్స్ట్ తనుజ ఎందుకమ్మా సూపర్ అని క్లాస్ కొట్టిండయ్యా. ఫస్ట్ క్లాస్ కొట్టగానే వావ్ ఎందుకు క్లాస్ కొడుతున్నా నేను కూడా అనుకోగానే సడన్గా సారే ఏంటి ఎందుకు క్లాస్ కొట్టాను అర్థం కాలేదా, నీ ఆట కూడా మాకు అర్థం కాలేదు, ఏమన్నా పంచా సార్ అనిపించింది. రైట్, ఎందుకు గ్రూప్ గేమ్ వద్దు అదన్నో అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చని తెలుసు కదంటే సార్ నాకు వద్దు అనుకున్నాను సార్, ఎందుకంటే నాకు కరెక్ట్గా అనిపించలేదు, ఆ టైంలో ట్రిగ్గర్ అయినా అట్టయినా ఇదంతా చెప్తుంటే నాగార్జున గారు మన గెలుపు కోసం ఒక్క నిమిషం అమ్మ, మన గెలుపు కోసం పంచతంత్రం వాడచ్చు, మిత్రలాభం మిత్రభేదం వాడచ్చు, కానీ దానికి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేలాగా ఉండాలి, ఒక క్లారిటీతో ఉండాలి, మనకి అవతల వాళ్ళకి ఇద్దరికి క్లారిటీగా చెప్పే విధంగా ఉంటే పంచతంత్రం వాడాలి. ఎమోషనల్ అవ్వద్దు, ఎగ్జైట్గా ఫీల్ అవుతూ నేను పిలిస్తే కూడా మరీ ఎమోషనల్ అవ్వద్దు ఇట్లాంటి ఏం చెప్పిండు. ఓడిపోయిన దానికి కారణాలు 100 ఉంటాయి, కానీ ఓడిపోయిన తర్వాత కారణాలే ఉంటాయి, గెలుపు ఉండదు అని అంటాడు. అబ్బా ఏమైనా డైలాగా, ఏమైనా స్పోర్టివ్ డైలాగా. వీళ్ళందరికీ బిగ్ బాస్ టీమ్ గట్టి పనిచేస్తుంది. అది ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, కానీ ఓడిపోయిన తర్వాత కారణాలు మిగులుతాయి, గెలుపు మాత్రం మిగలదు. రైట్, నెక్స్ట్ కళ్యాణ్ ఏంది నువ్వు ఫేర్ అనిపించిందా, నువ్వు ప్రియా అన్ఫేర్ అని చెప్పింది, మరి నీకు ఫేర్ అనిపించింది అంటే నాకు ఫేర్ అనిపించింది సార్, 3 సెకండ్స్ పట్టుకోవచ్చు అని చెప్పారు, అందుకే 3 సెకండ్స్ పట్టుకున్నా, అంటే తప్పేం లేదు అని అంటే తనుజ అని అడుగుతాడు, ప్రియా అని అడుగుతాడు. ప్రియా ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తుంది, నాకు ఫేర్ అనిపిస్తుంది సార్, అన్ఫేర్ అనిపించలేదు అంటుంది. ఇప్పుడు తనుజనేమో నేను ఒక్క నిమిషం పంచాయతీ అవుతున్నా, అక్క తమ్ముళ్ళు కొట్టాడుకున్నట్టున్నారు. రైట్, ఇక్కడ కళ్యాణ్ ర్యాష్గానే డీల్ చేస్తాడు, అవును సార్ నాకు ఫేరే అనిపిస్తుంది. ఇక్కడ తనుజతో గట్టిగా అంటాడు, చూస్తే తెలుస్తుంది ఎన్ని సెకండ్స్ ఉందో చూస్తే తెలుస్తుంది అంటాడు. అక్కడ తప్పు జరిగిందయ్యా అని చెప్తే 3 సెకండ్స్ ఉండొచ్చు, 5 సెకండ్స్ ఉండొచ్చు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, చిన్నోళ్ళు ఇద్దరు వచ్చారు, పెద్ద పంచాయతీ మా ఇంట్లో. ఒక పౌచ్ ఇద్దరు కొట్లాడుతారు, ఒకటే పౌచ్ ఇద్దరికి కావాలి, 3 పౌచులు ఉన్నాయి అట్లాంటివి, కానీ ఒకటే పౌచ్ ఇద్దరికి కావాలి, అది అటువంటి అనమాట పంచాయతీ, ఇంటర్నేషనల్ పంచాయతీ. రైట్ సారీ అయ్యా, రూల్స్ పెట్టిన సంచాలకులే చెప్తున్నారు కదా, తనుజానే చెప్పింది కదా అవుట్ అని, అంటే రూల్స్ పెట్టింది ఇటో కానీ జడ్జిమెంట్ ఇనవా అంటే సార్ జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించినప్పుడు ఎందుకు ఇంటాను సార్ అంటాడు. మీ తండవా అంతకు మించి ఏం లేదు. రైట్, సుమన్ శెట్టి అన్న ప్రియా నీకు ఇంకొక వీడియో చూపిస్తా, నువ్వు సంచాలకుగా కరెక్ట్గా చేసినావు లేదు చూద్దాం అని చెప్పి సుమన్ శెట్టి అన్న సంజనాన్ని కొట్టుతున్న వీడియో లాగా చూపించిన తర్వాత ఇది కరెక్టేనా అంటే సార్ కొడుతున్నారు కదా అంటే అక్కడ కొట్టింది టీ-షర్ట్ అమ్మా కనబడతలేదా మళ్ళీ ప్లే చేస్తా అని చెప్తే నాకు అట్లే అనిపిస్తుంది సార్ అని అంటుంది. అంటే కాదమ్మా అక్కడ కొట్టింది టీ-షర్ట్ని మాత్రమే, అక్కడ నువ్వు డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి సంజనాన్ని అడిగావంటే అడగలేదు సార్, అడగాలి కదా, కేర్ఫుల్గా ఉండాలి కదా. నీ డెసిషన్స్ వల్ల ఒకసారి ఆ టాస్క్లో అది అదే కాలచక్రం టాస్క్లో ఇక్కడ సుమన్కి అన్యాయం జరిగింది అని అంటారు. అనగానే సార్ అది కాలచక్రం టాస్క్లో అంటే ఏదైనా మేమే గెలిచే వాళ్ళం కదా అన్నట్టుగా చూస్తుంది. ఏందమ్మా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాం అంటే ఎలాగైనా మేమే గెలుస్తాం కదా ఆ టాస్క్లో అని. అక్కడ వాళ్ళే సాలిడ్గా ఉన్నారు, బాడీ బిల్డర్గా ఉన్నారు, ఒక సుమన్ మిగిలింది కాబట్టి ఈజీగా తీసేసేటోళ్ళు అన్న ఉద్దేశం. అక్కడ హరీష్ ఉన్నాడు, ఇటు డిమాండ్ పవన్ ఉన్నాడు, అటు కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు డిమాండ్ పవన్ హరీష్ ఇద్దరు అవుట్ అయినా కళ్యాణ్ అవుట్ అయినా డిమాండ్ పవన్ హరీష్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తీసేస్తారు కానీ ఉద్దేశం. అక్కడ తప్పేం లేదు, అక్కడ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సుమన్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయాడు కానీ చెప్పలేం ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటే చేసిన ఆశ్చర్యపరుస్తారు కొంతమంది. బక్క చిక్కిన వాళ్ళు కూడా కొన్ని సీజన్స్లలో అద్భుతంగా గేమ్స్ ఆడి సూపర్ అనిపించుకున్నారు. లైక్ యాంకర్ శివ, లైక్ పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు టాస్క్లలో ఖతర్నాక్ ఆడిరు. రైట్, నెక్స్ట్ టీ-షర్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ టీ-షర్ట్ని కొట్టిన చూపించిన తర్వాత సారీ చెప్పింది ప్రియా. సారీ అన్న నా తరపున మిస్టేక్ జరిగింటే నాకు అట్లా అనిపించింది, సంజన గారి చేతి మూమెంట్ చూసి అట్లా అనిపించింది అంటే సుమన్ అన్న ఇప్పుడు అంటే ఏందమ్మా లాభం ఏముంది, ఓనర్ మిస్ అయింది కదా అమ్మా,
ఓనర్ ఇస్తే సారీ యాక్సెప్ట్ చేస్తా అంటాను అన్న. నాగార్జున గారు సుమన్ మామూలుగా ఇంప్రూవ్ కాలేదయ్యా, నువ్వు అదర కొడుతున్నావు, తగ్గట్లేదయ్యా, నువ్వు అస్సలు వెనకడట్లేదు కదా మాట్లాడడానికి అని చెప్పాను. ఆ తర్వాత తనుజ, హరీష్ వీళ్ళ టాపిక్. హరీష్ నేను హరితతో మాట్లాడినా, మొత్తం క్లియర్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీ. నీకు కొన్ని విషయాలు చెప్పమంది. ఒకటి ఫుడ్ సారీ ఏంటంటే ఒకటి ఏంటది ఫుడ్ ఎందుకంటున్నా అక్కడ వాళ్ళు ఏడుస్తుంటే మనసు పడుతుంది. యా ఒకటేమో స్టక్ అయింది తనుజ హరీష్ వీళ్ళిద్దరు టాపిక్ తీసి, తనుజ నువ్వు అమ్మలాగా తినిపించావమ్మ హరీష్కి, సూపర్ బదిలైన విధానం. నేను రీతు కూడా మెచ్చుకుందాం అనుకున్నాను, రీతు మధ్యలో వెళ్ళిపోయింది. రీతు ఉండి సార్ నేను ఫుడ్ తేవడానికి పోయాను సార్, ఓకే సార్ ఆ తర్వాత గిన్నెలు ఉన్నాయి అడిగాను సార్, ఓకే నువ్వు తప్ప ఇంకెవరు హౌస్లో పని చేయట్లేదమ్మా, ఓకే అంటాడు. అండ్ ఇక మీ మిస్సెస్తో మాట్లాడినా 3 పాయింట్లు చెప్పమన్నది. నీ హ్యూమర్ యాంగిల్ మిస్ అవుతుంది, ఆ హ్యూమర్ యాంగిల్ ఒకటి చెప్పమని చెప్పింది, బాగా అది బయటకు తీసుకురమ్మని చెప్పింది. హ్యూమర్ యాంగిల్ అంటే చూపియ్యా, నీ హ్యూమర్ సైడ్ కావాలంటుంది. రెండోది 3 ముళ్ళేసిన మీ మిస్సెస్ 3 పాయింట్స్ చెప్పింది. సారీ ఏంది, ఎందుకు వచ్చాము, ఎక్కడి దాకా వచ్చాము, ఎక్కడి దాకా, వాట్ నెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పింది అని చెప్పింది. ఆ తర్వాత ఇక హరీష్ నువ్వేదో బిగ్ బాస్ దమ్ము గురించి మాట్లాడావు కదా, వెళ్ళిపోతావు హౌస్ నుంచి అంటే, నేను బిగ్ బాస్ దమ్ము గురించి మాట్లాడలేదు సార్, శ్రీజ దమ్ము గురించి మాట్లాడాను సార్. అంటే మీకు దమ్ము ఉంటే బిగ్ బాస్తో చెప్పి పంపించండి అని చెప్పాను సార్. అంటే శ్రీజ ఉండి లేదు సార్ బిగ్ బాస్ దమ్ము గురించి మాట్లాడాడు. శ్రీజ లేపడం కూడా నాగార్జున గారు ఎట్లా లేపారు తెలుసా, సింపుల్గా శ్రీజ చేయెత్తినట్టున్నావు అంటే, లేదు సార్ నేను చేయెత్తలేదు, నువ్వు ఎత్తకపోయినా ఎత్తినట్టే కనిపిస్తుంది, లే చెప్పు ఏదో అనుకుంటున్నావు కాదు, ఎప్పుడు లేపినా ఏదో ఒకటి మాట్లాడేస్తుంది. ఇక ఓనర్స్లో చాలామందికి రంగు పడింది కదా. సరే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, ఇది బిగ్ బాస్ రణరంగం, చదరంగం కాదు రణరంగం. సో ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ట్విస్ట్ క్లైమాక్స్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఓనర్స్ టెనెంట్స్గా మారబోతున్నారు, టెనెంట్స్ ఓనర్గా మారబోతున్నారు హే అని చెప్తారు నాగార్జున గారు. చెప్పగానే అందరూ వావ్ అని చెప్పి సపోర్ట్ కొడతారు. మేము రెడీ సార్, మేము రెడీ, మేము రెడీ సార్, మేము రెడీ అని చెప్పి అన్నది. అనగానే ఇక్కడ బర్నీ అండ్ రాము మీరిద్దరు ఓనర్స్గా ఉంటారా, టెనెంట్స్గా ఉంటారా, ఓనర్స్గా ఉంటారా? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓనర్స్గా ఉన్నారు కాబట్టి టెనెంట్స్గా మారిపోతారంటే, లేదు సార్ అని చెప్పి అంటారు. సార్ నిన్నే వచ్చారన్నట్టు రాము అంటే, ఇప్పుడు మాట్లాడుతున్నాయా నీకు, ఓకే 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 సరే ఇది ఉంటా, రేపు కలుద్దాం అన్నట్టుగా బాయ్ చెప్పింది సార్. అందరికీ ఎలా ఉంది డబుల్ డోస్, సూపర్ ఉంది సార్ అని అందరూ అన్నారు. నేను కూడా సూపర్ ఉంది అని చెప్తాను. ఇది మ్యాటర్, ఇది వీడియో అంటే, ఇది రివ్యూ అంటే. నిన్న చెప్పిన మయ్య రివ్యూ సొల్లులాగా కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శబకేర్.